అందరికీ నమస్కారం. నా పేరు రాజేంద్ర బాబు. నేను శ్రీజాల్లో పాల సేకరణ మరియు పాల ఉత్పత్తి విభాగం అధిపతిగా పనిచేస్తున్నాను. ఇప్పుడు మనం చూస్తున్నాము, ఈ సంవత్సరం వేసవి కాలము అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాదాపుగా నిన్న చూస్తే 41, ఈరోజు 42, ఇంకా రాబోయే రోజుల్లో 43, 44, 45 దాకా కూడా చేరే అవకాశం ఉంది. ఈ వాతావరణ శాఖ మనకు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోవాల్సిందిగా. మనుషుల్లో అయితే మనం చాలా జాగ్రత్త పడుతున్నాం. ఎండాకాలంలో బయటికి వెళ్లకుండా గొడుగు వాడుతూ, మజ్జిగ నీళ్ళు తాగుతూ, వేసవి గదుల్లో చల్లని ఏసీ గదుల్లో ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నాము. అదేవిధంగా మనం పశువుల గురించి కూడా ఒక ప్రత్యేకమైన జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం వచ్చింది, సమయం వచ్చింది. ఈ టైంలో రాష్ట్రాల్లో మన కుటుంబ సభ్యులకు సమానంగానే మనం పశువులను చూసుకోవడం స్టార్ట్ చేస్తాము. మన ఫ్యామిలీలో మన చిన్నపిల్లల్ని మనం ఏ విధంగా చూసుకుంటున్నా కూడా ఈ సమ్మర్ మంత్లో, ఈ ఎండాకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రతి రైతును మేము కోరుకుంటాం. ఇదే కాకుండా మనం ఈ సంవత్సరం ఏం చేస్తున్నామంటే, మా నైపుణ్యమైన డాక్టర్లందరినీ ప్రతి రైతుకు అందుబాటులో ఉండే విధంగా ఆదేశించడం జరిగింది. సో చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ మీరు ఈ వేసవిని మన పశువులను పిల్లల్లాగా చూసుకొని మనకు పాల ఉత్పాదక ఏ విధంగా దెబ్బతినకుండా తోడ్పడగలరని ఆశిస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ జగన్మోహన్ రెడ్డి. నేను వేసవికాలం పశువుల సంరక్షణ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ముందుగా ఎండాకాలంలో కానీ వేసవికాలంలో కానీ పశువులకు కలుగు ఇబ్బందులు. వేసవికాలం అధిక ఎండల వల్ల మరియు ఉష్ణోగ్రత వల్ల పశువులు ఎక్కువగా ఒత్తిడికి గురవుతుంటాయి. వీటినే సమ్మర్ స్ట్రెస్ ఆర్ హీట్ స్ట్రెస్ అంటుంటాం. ఈ ఒత్తిడిలో మనం ఆవులకు కలుగు ఇబ్బందులు ఏమనగా గసపోయటం, ముందుకు ఊగడం, నాలుక బయటకు పెట్టి, తర్వాత నీరు అధికంగా తీసుకోవటం, శ్వాస ప్రక్రియ పెరగడం లేదా శ్వాస తీసుకునేటప్పుడు ఇబ్బందులు కలగటం, నీటి కొరత, పచ్చిమేత కొరత మరియు నీడనిచ్చే చెట్లు కానీ లేకపోతే షెడ్ కానీ కొట్టాలు కానీ లేకపోవడం. ఈ అధిక ఎండాకాలంలో అధిక వేడి మరియు ఉష్ణోగ్రతల వల్ల ఆవులకు కలుగు నష్టాలు ఏమనగా పాల ఉత్పత్తి తగ్గిపోవడం, పాల నాణ్యత తగ్గిపోవడం, ఆవులకి అనారోగ్య సమస్యలు ఎక్కువ అవ్వడం, వాటి యొక్క వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం, ఉత్పత్తికి సంబంధించిన జబ్బులు కలగటం అనగా మిల్క్ ఫీవర్, కీటోసిస్, డౌనర్ సిండ్రోమ్ లాంటి వ్యాధులు అధికంగా ఈ ఎండాకాలంలో మనం గమనించవచ్చును. వేసవికాలంలో పశువుల సంరక్షణ మరియు ఒత్తిడి గురవకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. పశువులకు తగినంత చల్లటి తాగునీరును అందుబాటులో ఉంచాలి. ప్రతి పశువుకి వేసవికాలంలో 80 నుంచి 100 లీటర్ల తాగునీరు అవసరం ఉంటుంది. వీలైనంత ఎక్కువగా పచ్చిమేతను అందుబాటులో ఉంచుకోవాలి. పచ్చిమేత లభ్యత లేనప్పుడు టీఎంఆర్, సైలేజ్ లాంటి ఆల్టర్నేట్ సోర్సెస్ని సమకూర్చుకోవాలి. ఎండుగడ్డిని ఎక్కువగా తడిపి ఇవ్వడం వల్ల ఎండాకాలంలో ఆవులు ఇష్టంగా తినడం మనం గమనించవచ్చు. వీలైనంత వరకు ఉదయం మరియు సాయంత్రం మాత్రమే మేతకు ఆవుల్ని ఆరు బయటకు వదలాల్సి ఉంటుంది. ఉదయం అనగా 9 గంటలు 10 గంటల లోపల, సాయంత్రం 5 గంటల తర్వాత మాత్రమే ఆవులని మేత కోసం బయటకి వదలాలి. షెడ్ లోపల ఫ్యాన్లు అమర్చడం, షెడ్ చుట్టూ నీడనిచ్చే చెట్లను నాటడం, షెడ్డుకు ఇరువైపులా గోను సంచులు కానీ లేదా పట్టలు కానీ కట్టి వాటిని నీటితో తడపడం వల్ల షెడ్లోని ఉష్ణోగ్రతను తగ్గించిన వాళ్ళం అవుతాము. వీలైన పశువులని చల్లటి నీటితో వీలైనప్పుడల్లా కడుగుతూ ఉండాలి. మేత మరియు నీరు తీసుకోవడం తగ్గినట్లయితే వెంటనే డాక్టర్ని సంప్రదించవలసి ఉంటుంది. వేసవి కాలంలో పశువుల దానాతో పాటు కాల్షియం, లివర్ టానిక్, మినరల్ మిక్చర్ ఇవ్వడం ద్వారా పశువులలో అధిక దిగుబడి పొందవచ్చు మరియు వ్యాధి బారిన పడకుండా కాపాడినట్లు అవుతుంది.